హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్టర్ ఆఫ్ రైల్వేస్ అండర్లో ఉన్నటువంటి కొంకణ్ రైల్వే కార్పొరేషన్ ఆఫ్ లిమిటెడ్ నుంచి మనకు ఎలాంటి ఎగ్జామ్ అయితే కండక్ట్ అయితే చేయకుండా కేవలం మనకు 7th క్లాస్ పాస్ అయినటువంటి బోత్ ఏపీ అండ్ తెలంగాణలో ఉన్నటువంటి మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరికి కుక్కు ట్రేడ్స్ పోస్టులు భర్తీ చేయడానికి మనకు అఫీషియల్గా ఒక కొత్త నోటిఫికేషన్ రావడం జరిగింది. ఈ నోటిఫికేషన్ జస్ట్ 5 minutes బ్యాక్ రావడం జరిగింది. ఇంతవరకు ఎవరు కూడా తెలియదు. నేనే మీకు మొట్టమొదటి యూట్యూబ్లో అయితే అప్డేట్ ఇస్తున్నాను. నేను చేసిన తర్వాత చాలామంది అయితే వీడియో తీస్తారు, చూసుకోండి. అయితే కుక్కు ట్రేడ్తో పాటు ఇంకా టెక్నీషియన్ ఉద్యోగాలు, అదేవిధంగా సీనియర్ టెక్నీషియన్ ఉద్యోగాలు మనకు పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. ఎవరైనా 10th పాటు ఐటీ చేసినట్టు వాళ్ళకు పోస్టులు ఉన్నాయి, అండ్ డిప్లొమా స్టూడెంట్స్ వాళ్ళు కూడా వేకెన్సీ అయితే ఉన్నాయి. ఇది మంచి అవకాశం అయితే చెప్పుకోవచ్చు అనమాట. అండ్ ఈ నోటిఫికేషన్ పూర్తి డీటెయిల్ చెప్తాను. కేవలం మనకు ఎలాంటి ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయకుండా ఇంటర్వ్యూ ద్వారా మాత్రమే సెలెక్ట్ అయితే చేస్తారు. అండ్ ఇంటర్వ్యూకి ఎప్పుడు వెళ్ళాలి, ఏ డేట్ని వెళ్ళాలి, ఏమేమి తీసుకుని వెళ్ళాలి, అండ్ అప్లికేషన్ ఫామ్ అనేది ఏ విధంగా ఫిల్అప్ చేయాలి, ప్రతిదీ మీకు స్టెప్ బై స్టెప్ అయితే చెప్తాను. కాబట్టి ఎవరైతే ఇలాంటి నోటిఫికేషన్ కోసం వెయిటింగ్ చేస్తున్నారో వాళ్ళందరూ కూడా వీడియోని ఎండ్ చూడండి బ్రదర్. వీడియోని చూస్తుంటే ప్రతి ఒక్క స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే వీడియోని కంపల్సరీ లైక్ చేసి ఎండ్ చూడండి. ఇటువంటి జెన్యూన్ జాబ్ అప్డేట్స్ కూడా కావాలంటే కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే బెల్ ఐకాన్ అయితే యాక్టివేషన్ అయితే పెట్టుకోండి. వీడియోలో స్మాల్ అప్డేట్, ఎవరైతే ఇంటికానే ఉండి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వాలనుకున్నారో లైక్ ఎస్ఎస్జీడీ కానిస్టేబుల్ కానీ, రైల్వే గ్రూప్ డి కానీ, రైల్వే ఎన్టీపీసీ కానీ, ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ కానీ, ఎస్ఎస్సీ ఎంటీఎస్ కానీ ఇలాంటి కోర్సెస్ అనేది మన డిఫెన్స్ డాటింగ్ యాప్లో మీకు అవైలబుల్గా ఉన్నాయి. అక్కడ మీకు ఫ్రీ డెమో వీడియోస్ కూడా ఉంటాయి, చూడండి. మీకు కంటెంట్ అండ్ సబ్జెక్ట్ నచ్చుతున్న కోర్స్ అయితే తీసుకోండి. లింక్ డిస్క్రిప్షన్ మీకు ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. ఇక నెక్స్ట్ మనకు మెయిన్గా టాపిక్లో ఉంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్టర్ ఆఫ్ రైల్వేస్ అండర్లో ఉన్నటువంటి కొంకణ్ రైల్వే కార్పొరేషన్ ఆఫ్ లిమిటెడ్ నుంచి మనకు August 17th, 2026 ఈ రోజే రావడం జరిగింది. జస్ట్ 5 minutes బ్యాకే ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ చూసుకోవచ్చు. అండ్ మీరు అఫీషియల్ వెబ్సైట్ లింక్ కూడా డిస్క్రిప్షన్ ఇచ్చాను, ఆ లింక్ క్లిక్ చేసుకుంటూ కూడా మీరు ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి. మన ఛానల్ ఎలాంటి ఫేక్ అప్డేట్ అయితే రాదు. మనకు ఇలాంటి జెన్యూన్ జాబ్ అప్డేట్స్ మీకు ఫాస్ట్గా రావాలి, తెలియాలంటే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మీరు డైలీగా ఫాలో అవ్వండి, తెలుస్తాయి. ముందుకు వచ్చేసి మనకు శాలరీ విషయానికి వస్తే కనుక ఇక్కడ వచ్చేసి మనకు చాలా రకాల ఉద్యోగాలు అయితే భర్తీ చేస్తున్నారు. టోటల్గా మనకు 5 రకాలు. ఇక్కడ మనకు ముందుగా కుక్కు ట్రేడ్కి వచ్చేసి బేసిక్ పైన మీకు 11,392 ఉంది. డిఏ వస్తుంది అనమాట. అండ్ మనకు అదర్ అలవెన్స్లు కలుపుకుంటే కనుక ఫస్ట్ క్లాస్ వాళ్ళకి వచ్చేసి 11,000 వస్తుంది. అండ్ అన్ని అలవెన్స్లు కలుపుకుంటే కనుక మనకు 29,300 నుండి 25,700 అనమాట. అంటే ఏ క్లాసు, బి క్లాసు, సి క్లాస్ అయితే ఉంటాయి కదా, ఆ విధంగా అయితే మనకు డివైడ్ చేయడం అయితే జరిగింది. ఒకవేళ టెక్నీషియన్ కానీ సెలెక్ట్ అవుతే కనుక పర్ మంత్ 30,000 పైకి వస్తుంది అనమాట ఏ క్లాస్ వాళ్ళకు. ఒకవేళ సి క్లాస్ వాళ్ళకి వచ్చేసి 27,000 వరకు వస్తుంది. సీనియర్ టెక్నీషియన్కి వచ్చేసి పర్ మంత్ 40,000 వరకు వస్తుంది అనమాట ఏ క్లాస్ వాళ్ళకు. సి క్లాస్ వాళ్ళకి వచ్చేసి 35,500 వరకు వస్తుంది. ఇక ప్రాజెక్ట్ ఇంజనీరింగ్ మనకు వాటర్ రిలేటెడ్ పోస్టులు అయితే ఉన్నాయి. పర్ మంత్ 47,000 వస్తుంది అనమాట, లేదా 41,000, అంటే డిపెండింగ్ అనమాట మీరు ఏ క్లాస్లో సెలెక్ట్ అవుతారు వాటర్ రిలేటెడ్. సీనియర్ ప్రాజెక్ట్ మేనేజర్ కానీ అండ్ డిప్యూటీ జనరల్ మేనేజర్ కానీ ఇట్లా మనకు పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. వీటికి 1,26,000 పైగా మనకు శాలరీతో వస్తుందన్నమాట. డిప్యూటీ జనరల్ మేనేజర్ పోస్టులకు మంచి శాలరీ అయితే ఉంటుంది. అండ్ వారితో పాటు ఇంకొకటి ఏంటంటే కుక్కు ట్రేడ్ కానీ, టెక్నీషియన్ కానీ, సీనియర్ టెక్నీషియన్స్ కానీ మన సబ్స్క్రైబర్స్కి ఎక్కువ మందికి అవకాశం అయితే ఉందన్నమాట అప్లై చేసుకోవడానికి. అండ్ ఈ రెమ్యునరేషన్తో పాటు మనకి ఇంకా కొన్ని అదర్ అలవెన్స్లు అయితే ఉంటాయి. మనకు ఎవ్రీ మంత్ మనకు 500 అనే మనకు ప్రీమియం అంటే మనకు లైఫ్ ఇన్సూరెన్స్ అంశం ఉంటే మనకు ఇస్తారన్నమాట. అండ్ హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉంటాయి. ఇంకా చాలా రకాల మనకు బెనిఫిట్స్ అయితే ఉంటాయి అనమాట ఆ శాలరీతో పాటు. ముందుగా మనకు ఏజ్ లిమిట్ విషయానికి వస్తే కనుక బ్రదర్, మీకు ఆల్రెడీ తమ్ముళ్ళు పెట్టాను కదా 50 సంవత్సరాలకంటే బిలో ఉండాలి అని. June 1, 2026కి మీ ఏజ్ లిమిట్ అయితే కౌంట్ చేస్తున్నారు. మనకు మినిమం ఏజ్ లిమిట్ మనకు 18 సంవత్సరాలు అయితే ఉండాలి. మ్యాక్సిమం మనకు 50 సంవత్సరాలు అయితే ఉండాల్సి ఉంటుంది అందరూ కూడా, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ ఇంక్లూడింగ్ ఈడబ్ల్యూసీలు కూడా. అయితే ఒకవేళ మీరు ఎవరైనా ఎక్స్ రిటైర్డ్ రైల్వేస్ ఎంప్లాయీస్ ఉంటే కనుక 65 సంవత్సరాలు 65 ఏళ్ళ వరకు మీరు అప్లై చేసుకునే ఛాన్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. అయితే బ్రదర్, మీరు ఇంటర్వ్యూకి వెళ్తారు కదా, ఎలాంటి ఎగ్జామ్ అయితే కండక్ట్ అయితే అయ్యారో ఇంటర్వ్యూ వెళ్తేప్పుడు మాత్రం ఈ అప్లికేషన్ ఫామ్ అయితే ఫిల్అప్ చేసుకుని తీసుకుని వెళ్ళాలి. ఇక్కడ మనకు ముందుగా ఏం చేస్తుంటే నోటిఫికేషన్ నెంబర్ అయితే ఇవ్వాలి, తర్వాత డేట్ అయితే ఇవ్వాలి. మీకు ఆల్రెడీ మీకు వీడియో స్టార్టింగ్ చెప్పిన కదా నోటిఫికేషన్ నెంబర్ అని, అది డేట్ వచ్చేసి మనకు August 17th, 2026 అయితే ఇవ్వాలి. అండ్ పోస్ట్ అప్లైడ్, మీరు ఏ పోస్ట్ అయితే అప్లై చేసినా ఆ పోస్ట్ అయితే రాయండి. ఇక్కడ రీసెంట్ దిగినట్టు ఒక ఫోటో అతికించి క్రాస్గా సిగ్నేచర్ అయితే చేయండి, అంతే. నెక్స్ట్ కింద వచ్చేసి మనకు ఫస్ట్ నేమ్ మీ పేరు అయితే ఇవ్వాల్సి ఉంటుంది, 10th మెమోలో ఏ విధంగా ఉందో అదే విధంగా. సెకండ్ వచ్చేసి ఫాదర్ నేమ్ లేదా హస్బెండ్ నేము. థర్డ్ వచ్చేసి మీ పోస్టల్ అడ్రస్ విత్ పిన్ కోడ్ కూడా ఇవ్వాలి. మీ విలేజ్, మండలము, డిస్ట్రిక్ట్, స్టేట్ పిన్ కోడ్ మొత్తం కూడా ఇవ్వండి. మొబైల్ నెంబర్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది 4th. అండ్ 5th వచ్చేసి మనకు ఈమెయిల్ ఐడి. ఇక 6th డేట్ ఆఫ్ బర్త్ అయితే ఇవ్వాలి, 10th మెమోలో ఏ విధంగా ఉందో సేమ్ అదే విధంగా. అండ్ 7th వచ్చేసి June 1, 2026కి ఎన్ని సంవత్సరాలు, ఎన్ని మంత్స్, ఎన్ని డేస్ కౌంట్ చేసుకొని ఇవ్వండి. ఇక 8th వచ్చేసి మీరు మేలా ఫీమేల్ అనేది ఇవ్వాలి. 9th వచ్చేసి మీరు కమ్యూనిటీ, ఏ కమ్యూనిటీ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, దీనికి వచ్చేసి మీరు 10th క్లాస్ పాస్ అయ్యారు కాబట్టి 10th రిలేటెడ్ మీరు ఇవ్వండి.
10th ఎస్ఎస్సి, 10th ఏ సంవత్సరం పాస్ అయ్యారు, 10th బోర్డు అండ్ 10th లిస్ట్ మార్కులు మొత్తం కూడా. ఇంటర్ ఉంటే ఇంటర్, ఐటీ ఉంటే ఐటీ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. ఇక అదర్ క్వాలిఫికేషన్ ఉంటే కూడా ఇవ్వచ్చు. అండ్ కింద మనకు ప్రొఫెషనల్ ఎక్స్పీరియన్స్ అనమాట. ఈ పోస్ట్కి ఎక్స్పీరియన్స్ ఉంటే కనుక వాటి రిలేటెడ్ మనకు ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. సీరియల్ నెంబర్ 1 అనేది ఇవ్వండి. పోస్ట్ హెల్డ్, ఏ పోస్ట్ అనేది, ఎప్పటి నుండి ఎన్ని సంవత్సరాలు జాబ్ చేశారు, మీకు శాలరీ ఎంత, ఆర్గనైజేషన్ ఏంటి, ఎనీ అదర్ డీటెయిల్స్ ఉంటే కూడా అవి కూడా ఇవ్వాలన్నమాట. కిందనే మనకు కరెంట్ ప్లేస్ వర్కింగ్, ప్రజెంట్ ఏం వర్క్ చేస్తున్నారు, ఎక్కడ చేస్తున్నారు అండ్ మీకు శాలరీ ఎంత అనేది ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. కింద మనకు అప్లికెంట్ కార్డ్ సిగ్నేచర్ అయితే చేయండి. ఇక నెక్స్ట్ ఇక్కడ మనకు కొన్ని డాక్యుమెంట్స్ అయితే పంపిస్తాం కదా, ఆ డాక్యుమెంట్స్తో పాటు ఏమేమి పంపిస్తాం అనేది టిక్ మార్క్ అయితే చేయాలి. సెల్ఫ్ అటెస్టెడ్ కాపీస్ ఆఫ్ సర్టిఫికేట్ ప్రూఫ్స్ అనమాట, క్వాలిఫికేషన్స్ అనేది ఇక్కడ టిక్ అయితే పంపించండి. తర్వాత మనకు డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఉంటుంది కాబట్టి ఎస్ఎస్సి టిక్ చేయండి. తర్వాత సర్వీసింగ్ సర్టిఫికేట్ సపోర్టింగ్ ద క్లెయిమ్ ఎక్సర్స్మెన్, ఎవరైనా ఎక్సర్స్మెన్ వాళ్ళు అప్లై చేస్తే మీరు అది సర్వీసింగ్ది ఆ సర్టిఫికేట్ కన్నా పంపించాల్సి ఉంటుంది, అది టిక్ చేయండి. తర్వాత 2 పాస్పోర్ట్ ఫోటోగ్రాఫ్స్ అనమాట, 2 ఫోటోలు, అది కూడా పంపించాలి కాబట్టి టిక్ చేయండి. తర్వాత ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై మనకు ప్రీవియస్ ఎంప్లాయర్, అది కూడా టిక్ చేయండి. క్యారెక్టర్ సర్టిఫికేట్ గెజిటెడ్ ఆఫీసర్ తోటి లేదా ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ తోటి మీరు సిగ్నేచర్ చేసుకున్నటువంటి క్యారెక్టర్ సర్టిఫికేట్ మీద తీసుకుని వెళ్ళాలి, అది కూడా టిక్ అయితే చేసుకోండి. ఇక నెక్స్ట్ కింద వచ్చేసి మనకు నేమ్ ఆఫ్ ద అప్లికెంట్ కార్డ్ సిగ్నేచర్ చేయండి. వాటిని కిందనే మీరు మీ నేమ్ అయితే రాయాల్సి ఉంటుంది. ఇక ప్లేస్ అండ్ డేట్ కూడా మీరు మీ విలేజ్ కానీ మీ మండలం కానీ తర్వాత డేట్ అయితే ఇవ్వండి. ఇక నెక్స్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మొత్తం కూడా చూసుకోండి బ్రదర్. ఈ నోటిఫికేషన్కి ముందుగా కుక్ ట్రేడ్, ఎవరైనా కుక్ ట్రేడ్కి అప్లై చేసుకోవాలంటే మినిమం వచ్చేసి మనకు 7th పాస్ అయి ఉండాలి, 7th క్లాస్ అనేది. అందుకే నేను మీకు తమ్నేల్ పెట్టాను అండ్ వీడియో స్టార్టింగ్ కూడా 7th క్లాస్ పాస్ అయితే సరిపోతుంది. ఇక నెక్స్ట్ వాటితో పాటు మనకు వర్క్ ఎక్స్పీరియన్స్ అని మనకు 2 years వర్క్ ఎక్స్పీరియన్స్ అడిగాడు. ఇక్కడ మీరు ఎలాంటి టెన్షన్ తీసుకోవద్దంటే ఎక్స్పీరియన్స్ అడిగాడు కాబట్టి అది కూడా ఎట్టుకంటే రెస్టారెంట్స్లో కానీ, హౌస్ హోల్డ్లో కానీ, మనకు రెస్ట్ హౌస్లో కానీ, లేకుంటే డాబాస్లో కానీ, ఫుడ్ జాయింట్లో కానీ, ఎక్కడైనా కానీ మినిమం మీరు 2 years ఎక్స్పీరియన్స్ చేసినట్టు, అది కూడా కుక్ ట్రేడ్గా మీ ఇక్కడ ఎక్స్పీరియన్స్ ఉండాలని చెప్పారు. అండ్ ఈ ఎక్స్పీరియన్స్ అనేది ఏ విధంగా తీసుకోవాలి ఏంటని మీకు ఒక డౌట్ అయితే ఉంటుంది. ఈ ఎక్స్పీరియన్స్ అనేది ఏ విధంగా తీసుకోవాలంటే ఏం లేదు బ్రదర్, ఆ రెస్టారెంట్కి పోండి లేదా ఆ డాబాస్కి వెళ్ళండి, మీకు తెలిసినట్టు వాళ్ళని తోలుకొని అంటే పిలుచుకొని మీకు కొంత బాండింగ్ అయితే ఉండాల్సి ఉంటుంది అనమాట. వెళ్ళి ఇలా నోటిఫికేషన్ వచ్చింది, దీనికి నేను ప్రిపేర్ అవుతున్నాను అని చెప్పండి. వాళ్ళక్కడ ఒక లెటర్ ప్యాడ్ అయితే ఉంటుంది, వాళ్ళ రెస్టారెంట్కి కానీ లేకపోతే వాళ్ళ డాబాకి రిలేటెడ్గా ఆ లెటర్ ప్యాడ్ తీసుకొని దాని మీద మీ పేరు, మీ ఫాదర్ నేము అండ్ మీరు అక్కడ ఎన్ని సంవత్సరాలు వర్క్ చేశారు, ఏం వర్క్ చేశారు, అక్కడ మీకు శాలరీ ఎంత ఇచ్చారు అండ్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు జాబ్ చేశారు అండ్ వాటి రిలేటెడ్ మీకు గుడ్ స్కిల్స్ ఏంటి మొత్తం కూడా దానిలో టైపింగ్ చేయించి ఆ లెటర్ ప్యాడ్ మీద ఆ హోటల్ డాబాస్ కానీ రెస్టారెంట్ మేనేజర్ ఎవరైతున్నారో వాళ్ళతో సిగ్నేచర్ చేయించి హోటల్ లేదా రెస్టారెంట్ సీల్ అయితే ఉంటుంది కదా, అదైతే కంపల్సరీగా ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ మీద తీసుకుని వెళ్ళాలి. అదే ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ అది ఉంటే సరిపోతుంది అనమాట మీకు. అంటే ఇంకోటి ఏంటంటే అప్ టు మనకు 10 members వరకు మీరు కుకింగ్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. ఆల్ టైప్స్ ఆఫ్ డిషెస్ అనమాట, ఇన్క్లూడింగ్ వెజిటేరియన్, నాన్ వెజిటేరియన్, బ్రేక్ఫాస్ట్, లంచ్, స్నాక్స్ అండ్ డిన్నర్, వీటి రిలేటెడ్ మీరు చేయాల్సి ఉంటుంది. అండ్ కింద మనకు వర్క్ అనేది ఏ విధంగా ఉంటుంది మొత్తం కూడా క్లియర్గా మెన్షన్ చేశారు, ఒకసారి చూసుకోండి. ఇక అదేవిధంగా ఎవరన్నా కానీ టెక్నీషియన్ పోస్ట్కి అప్లై చేసుకోవాలంటే కనుక ఫుల్ టైం రెగ్యులర్ ఐటీఐ సర్టిఫికేట్ ఉండి లేదా 10th క్లాస్ సర్టిఫికేట్ ఉండి మనకు మినిమం 3 years ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. వైరింగ్లో కానీ మనకు ఇన్స్టాలేషన్ కానీ, టెస్టింగ్ అండ్ సిగ్నల్స్ అండ్ టెలి సిస్టమ్స్ రైల్వేస్లో మీకు కమిషనింగ్ వాటి రిలేటెడ్ మీకు వర్క్ ఉంటే కనుక ఎక్స్పీరియన్స్ ఉంటే అప్లై అయితే చేసుకోండి టెక్నీషియన్కి. సీనియర్ టెక్నీషియన్ కూడా సేమ్ అనమాట, 10th పాటు ఐటీఐ సర్టిఫికేట్ ఉండి 3 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళందరూ కూడా సీనియర్ టెక్నీషియన్స్కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. ఒకవేళ మీరు టెక్నీషియన్కి అప్లై చేసుకోవాలంటే 10th ఉండి 3 years ఎక్స్పీరియన్స్ ఉన్నా కూడా సరిపోతుంది అనమాట. ఇక నుంచి మనకు వేకెన్సీ అనేది ఎన్ని ఉన్నాయి, అదేవిధంగా మనకు ఇంటర్వ్యూ అనేది ఎక్కడ ఉంటుంది అండ్ ఏంటి సెలక్షన్ ప్రాసెస్ చూసుకుంటే మీరు అప్లికెంట్ ఫామ్ ఫిల్అప్ చేశారు కదా, ఈ అప్లికెంట్ ఫామ్తో పాటు మీరు కాడినటువంటి ఒరిజినల్ డాక్యుమెంట్స్ అన్నీ కూడా తీసుకుని వెళ్ళాల్సి ఉంటుంది, ఫొటోస్ అన్నీ కూడా. అండ్ వాళ్ళు చెప్పినటువంటి డేటు ఏంటంటే కనుక ఇక్కడ మనకు డిప్యూటీ జనరల్ మేనేజర్కి ఒకవేళ మీరు అప్లై చేసుకోవాలి జాబ్ కొట్టాలంటే September 7th వెళ్ళాలి. ఇక్కడ మనకు కుక్ ట్రేడ్ కాబట్టి September 8th మీరు ఇంటర్వ్యూకి అయితే వెళ్ళాలి. టెక్నీషియన్కి September 8th వెళ్ళాలి, సీనియర్ టెక్నీషియన్కి September 8th. ఇక ప్రాజెక్ట్ ఇంజనీరింగ్ September 7th, సీనియర్ ప్రాజెక్ట్ మేనేజర్ September 7th ఇక్కడ అనమాట. అండ్ ఇంటర్వ్యూ వచ్చేసి మనకి ఎక్కడ కండక్ట్ చేస్తున్నాం అంటే హోటల్ ద శాంతి హెచ్ కేర్ ఆన్ గంగా 244/14 ఎయిమ్స్ రోడ్, రిషికేష్, ఉత్తరాఖండ్ మనకు 249201 ఈ అడ్రస్లో మీకు ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తున్నారు. ఒకవేళ ఇంటర్వ్యూ వచ్చేసి మీరు వెళ్ళాలి అనుకుంటే కనుక మార్నింగ్ 9 నుండి మధ్యాహ్నం 12 లోపు మీరు అక్కడికైతే వెళ్ళాల్సి ఉంటుంది అనమాట. ఆ టైమింగ్ లోపు మీకు ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తున్నారు. కుక్ ట్రేడ్ వాళ్ళు మీకు September 8th అయితే కంపల్సరీ వెళ్ళండి. ఏపీ అండ్ తెలంగాణ ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళాలనుకుంటే కనుక
అండ్ మీకు ఫుల్ నోటిఫికేషన్ కావాలంటే కనుక konkanrailways.com అనే వెబ్సైట్లో మీకు రిక్రూట్మెంట్ అని ఒక సెక్షన్ అయితే ఉంటుంది. అక్కడ క్లిక్ చేశారంటే కరెంట్ నోటిఫికేషన్ మీకు అక్కడ నోటిఫికేషన్ అయితే కనిపిస్తుంది. దాన్ని క్లిక్ చేసుకుని మీరు నోటిఫికేషన్ అయితే డౌన్లోడ్ చేసుకోండి. మనకు వేకెన్సీ డీటెయిల్స్ అని చూసుకున్నట్టు బ్రదర్. అండ్ ఇంకోటి మీకు చెప్పడం మర్చిపోయాను. ఇవి వచ్చేసి మనకు కాంట్రాక్ట్ బేసిక్ కింద మనకు భర్తీ చేస్తాం అనమాట. కుక్కు ట్రేడ్కి వచ్చేసి మనకు టోటల్గా ఒక వేకెన్సీ అయితే ఉంది. అది కూడా యువర్ క్యాండిడేట్ వాళ్ళకి మాత్రమే భర్తీ చేస్తున్నారు. టెక్నీషియన్కి ఒకటి, అది కూడా యువర్ వాళ్ళకు. సీనియర్ టెక్నీషియన్కి ఒక వేకెన్సీ, అది కూడా యువర్ వాళ్ళకు. యువర్లో ఉన్నటువంటి వేకెన్సీస్కి ఆల్ కేటగిరీ వాళ్ళు అంటే ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈడబ్ల్యూసీ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. అయితే ఇక్కడ కుక్కు ట్రేడ్కి సెలెక్ట్ అయిన వాళ్ళు 2 years అని మీరు కాంట్రాక్ట్ టెన్యూర్ బేసిక్ కింద మీరు జాబ్ అయితే చేయాల్సి ఉంటుంది. 2 years మాత్రమే. ఒకవేళ టెక్నీషియన్ కానీ సీనియర్ టెక్నీషియన్ కానీ సెలెక్ట్ అవుతే 3 years. ఇక్కడ మనకు కాంట్రాక్ట్ బేసిక్ కింద మాత్రమే సెలెక్ట్ అయితే చేస్తున్నారు. ఒకవేళ కాంట్రాక్ట్ పీరియడ్ అయిపోయిన తర్వాత మళ్ళీ మిమ్మల్ని ఎక్స్టెండ్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. మీరు ఎలాంటి టెన్షన్ తీసుకోకుండా మీరు డెఫినెట్గా మీరు దీనికి ట్రై చేయండి. ఫైనల్గా వచ్చేసి ఇంత మీకు ఇంకేమైనా డౌట్ కానీ కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.